చేసే ప్రతి పనిని నా యేసయ్య గుర్తిస్తా ఉన్నాడు. ఆయన గుర్తిస్తా ఉన్నాడు. ఆయన దృష్టిలో నమ్మకస్తుడిగా నువ్వు కనిపించాలి. మరొకసారి నా మాట మీరు వినాలి. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఇంకోసారి చెప్పండి అందరూ కూడా ఎలాంటి వాడట? అందరూ చెప్పాలి. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, వాళ్ళ నిందలేశారు, వీళ్ళ నిందలేశారు, వాళ్ళు నా మీద బురద జల్లుతూ ఉన్నారు, వాళ్ళని అవమానపరుస్తూ ఉన్నారు, వీళ్ళని అవమానపరుస్తున్నారు. నీలో నువ్వు బాధపడద్దు. ప్రధానులందరూ ఒకటైపోయారట. వాళ్ళందరూ ఒకటైపోయి దానియేలు మీద కక్ష కట్టేస్తారు, భేదం చూపెడుతున్నారు. వీడి మన దేశముడు కాడు, వీడి భాష వేరు, వీడి దేవుడు వేరు, వీడి జాతి వేరు. దానియేలు మీద వారు దృష్టి పెట్టి దానియేలును రాజు దృష్టిలో చెడ్డవాడుగా నిలబెట్టే ప్రయత్నం వీరు చేశారు, వెతికారంట. కానీ దానియేలులో ఒక లోపమైనను కనుగొనలేకపోయిరి అని రాయబడుతుంది. అంతా నెతికారు లోకానుసారంగా, ఏం కనిపించలేదు. ఆ తదుపరి వీళ్ళందరూ మళ్ళీ మీటింగ్ చేసుకున్నారట. ఆ మీటింగ్ చేసుకున్నారట, ఒరే ఏం చేద్దాం మరి, దానియేలు పట్టుకుందామంటే ఆడిలో ఎక్కడ ఏ తప్పుదలు కనపట్టలేదంటే ఎవడో ఒకడు ఉంటాడు కదా తొంటరోడు, ఆడ అన్నాడంట, ఒరే దానియేలుని తప్పు పట్టుకోవాలంటే ఒకే ఒక అవకాశం ఉన్నదన్నాడట. ఏంటి అన్నాడట? వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే, వాళ్ళు దానియేలు దేవుడంటే చాలా పిచ్చోడురా, వాళ్ళ దేవుడంటే చాలా భక్తి దానియేలుకి. దానియేలు ప్రార్థనాపరుడు, దానియేలు ఎన్ని ఏమైనా దేవుని విడిచిపెట్టడాడు. ఈ రాజుగారు ఇంత శబాస అంటున్నాడా? ఆయన రాజును సైతం లెక్క చేయడు దేవుని దగ్గర వాడు. తప్పిదం పట్టుకోవాలంటే ఇది ఒకటే కారణం. ఈ రాజుగారు అతి శ్రేష్టమైన వాడని ఏ రాజు అయితే అన్నాడో, అవసరమైతే తన దేవుని కొరకు ఈ రాజును కూడా లెక్క చేయడు దానియేలు. కాబట్టి తప్పిదం పట్టుకోవాలంటే ఒకే ఒక కారణం. రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని మనం అతను రెచ్చగొట్టి, రాజా మీ అంత గొప్పోడు ఎవడున్నాడు ఈరోజు ఈ దేశంలో, కాబట్టి ఒక పని చేద్దాం, ఈ దేశంలో 30 దినముల వరకును ఎవరును ఏ దేవుడిని పూజించకూడదు, చేతులెత్తి నమస్కారం చేయకూడదు. అలా చేస్తే వాడిని సింహాల బోన్లో పాడేయాలి అని ఆ దేశంలో ఉన్నటువంటి రాజుగారిని వీళ్ళని రెచ్చగొట్టారంటే అండి. వీళ్ళు రెచ్చగొడితే ఆయనకి ఏం తెలుసు పాపం ఈ మర్మం. సరేరా అని చెప్పేశాడు, సంతకాలు పెట్టేశాడు, ఊరంతా ప్రకటన చేసేసారు, చాటింగ్ చేశారు. వీళ్ళ దృష్టి అంతా దానియేలు మీద కాపలా పెట్టారు. ఈ దానియేలు ఇప్పుడు దొరుకుతాడు, ఈసారి ప్రార్థన చేస్తాడు, ఈసారి మనకు ఖచ్చితంగా దొరికేస్తాడు. రాజుగారి దృష్టిలో చెడ్డవాడిగా నిలబెట్టేసి వీడిని అనుకున్నారు. సరే ఊరంతా ప్రకటన చేసేశారు, అందరికీ చెప్పారు, అయ్యా ఈ దేశంలో ఏ ఒక్కడో కూడా మన రాజుగారిని తప్ప ఏ దేవుడికి నమస్కారం చేయకూడదన్నాడు. అసలు దేవుణ్ణి ఆరాధించడానికి దానియేలు ఏ విషయంలో ఎప్పుడు సిగ్గుపడడో వెనకాడడు దానియేలు. అయితే ఈ దానియేలు ఏం చేశాడో తెలుసా? దానియేలు అటు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తలుపులు వేసుకుని ఊళ్ళో వాళ్ళు చూస్తారని కిటికీలు వేసుకుని ప్రార్థన చేయలేదంట. అతడు మేడగది మీదకి వెళ్ళి కిటికీలు తెరిచేసాడంట. అతడు చూసుకుంటారు, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని. ఆ కిటికీ తలుపులు తెరిచి దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అసలు తలుపులు వేసుకుని ప్రార్థన చేయాలి కదా దానియేలు. ఈ ఊరిలో చూస్తే ఒక ప్రకటన ఉంది, రాజుకు తప్ప ఎవరికి కూడా ప్రార్థన చేయకూడదు, దండం పెట్టకూడదు, పూజ చేయకూడదని ఉంది. కాబట్టి దానియేలు ఏం చేయాలి? సీక్రెట్గా ప్రార్థన చేసుకోవాలి లోపలికి పోయి. అంటే దానియేలు ఆ పని చేయలేదు. కిటికీ తలుపులు తెరిచి ఉంచాడట. తలుపులన్నీ తెరిచి ప్రజలు చూస్తూ ఉండగా ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అందుకే నీతిమంతుడు ఎప్పుడు గర్జించి సింహంలాగా ఉంటాడు. ఏ విషయంలో ఎవరికి దేనికి ఎప్పుడు నీతిమంతులు భయపడరో. దానియేలు దేవుడికి తప్ప రాజుకు భయపడలేదు అక్కడ. వాస్తవానికి దానియేలు అనుకోవాలి, అయ్యో రాజుగారు ఇందాక చెప్పాడు నాతోని, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, ఇంత బుద్ధిమంతుడు దేశంలో లేడని పొగిడాడు, కాబట్టి ఈ పేరు పోగొట్టుకోకూడదంటే సీక్రెట్గా నేను ప్రార్థన చేసుకోవటం మంచిదని అనుకోవాలి ఆయన. కానీ ఆయన అలా అనుకోలేదు. అతడు ఏం చేశాడో తెలుసు? అతడు ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ ఉన్నాడంటే అతడు కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేశాడట. పట్టేసుకున్నారు ఆయన్ని. రాజా దొరికేశాడు. ఏం తప్పురా దానియేలు, అయ్యో అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి దానియేలు చేసిన నేరమేంటి? మీరు దండం పెట్టకూడదంటే, ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదంటే ఇతడు యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడని చెప్పారు. దేవుని బిడ్డలారా, ఇది మనుషుల దృష్టిలో నేరమేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం అది అతి శ్రేష్టమైనటువంటి లక్షణం. అది
శ్రమ ఎదురైనా, కష్టాలు ఎదురైనా, పరిస్థితులు ఎలాగ మారిపోయినా, ఏ పరిస్థితి మన మీదకి దాడి చేసినా, ఎలాంటి స్థితిగతులు మనం ఎదుర్కోవలసి వచ్చిన ప్రార్థనలో ఏనాడు ఎప్పుడూ తగ్గకూడదు. దానియేలు చేసిన కార్యం అదే. తన మీదకు ఎదురవుతున్నటువంటి ఆ దేశంలో సమస్య ఏమిటంటే ప్రార్థన చేయకూడదు, దండం పెట్టకూడదు. ఆ పని మాత్రం చేయకుండా నేను ఉండలేను. ఈ దేశం మీద పదవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నా ఉద్యోగం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. దానియేలు అంటా ఉన్నాడు, కిటికీ తలుపులు తెరిచి చూసుకోండి రబ్బాయి, నా దేవుణ్ణి మాత్రం ఆరాధించడం మానటం లేదు. నేను ఎలాంటి ప్రకటనలు నా మీదకు వచ్చినా, ఈ దేశంలో ప్రకటించినా, నా దేవుని కంటే ఈ రాజు ఎక్కువ కాదు, నా దేవుని కంటే మీరెవరో ఎక్కువ కాదు, నా దేవుని కంటే ఏది నాకు ఎక్కువ కాదు, నా దేవుని తర్వాతే రాజు అయినా మంత్రులైనా ఎవరైనా. కాబట్టి నేను నా దేవునికి ప్రార్థన చేయటం నేను మాననన్నాడు దానియేలుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమయం లేదు, దేవుడి చిత్తమైతే ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుందాం మిగతా విషయాలు. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, అతి శ్రేష్టమైన బుద్ధి గల వారు ఇప్పుడు కూడా ఉన్నతంగానే ఉంటారు. దానియేలులో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన బుద్ధి ఆ దేశంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళింది. దావీదులో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన బుద్ధి దావీదు గారిని ఆ దేశంలో రాజుని చేసింది. తన బుద్ధి పాడైపోయిన సౌలును రాజరికా నుంచి దేవుడు దించేశాడు. దేవుని ఆత్మ సౌలు మీద నుంచి వెళ్ళిపోయిందని బైబిల్లో రాయబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు సౌలుని విడిచిపెట్టేశాడు. ఎందుకో తెలుసా? సౌలు విసపు చూపు నిలిపాడు. విసపు చూపు గలవారి మీద దేవుని అభిషేకము ఉండదు. విసపు బుద్ధి గలవారి మీద దేవుని అభిషేకము నిలవదు. ఏ వ్యక్తి అయితే విసపు చూపుతో భక్తి చేస్తాడో దేవునికి ఆ వ్యక్తి నచ్చడు. దేవుని ఆత్మ ఆ వ్యక్తిలో కార్యము చేయటానికి ఇష్టపడడు. సౌలు మీద నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోవడం గల కారణం ఏమిటంటే సౌలు విసపు చూపు గలవాడైపోయాడు, చెడు బుద్ధి గలవాడైపోయాడు. బుద్ధి పాడైపోయింది. బలులు ఇస్తా ఉన్నాడు, నైవేద్యాలు ఇస్తా ఉన్నాడు, అంతా బాగా ఉంది, కానీ బుద్ధి బాగోలేదు. కాబట్టి దేవుని అభిషేకం సౌలు మించి వెళ్ళిపోయింది. అదే అభిషేకము దావీదు మీదకి రావటం ప్రారంభమైంది. దావీదు మీదకి దేవుని అభిషేకం రాగా దావీదు ఇశ్రాయేలు ప్రజలను ఏలుటకు రాజై అంతకంతకు వర్ధిల్లుతూ ఆనాటికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఎదుగుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, స్వార్థపడుతున్న వారిని చూసి నీవు వారి మీద తిరగబడొద్దు. వారు అంతకంతకు దిగజారిపోతారని బైబిల్లో రాయబడ్డది. సౌలు కుటుంబమునకు దావీదు కుటుంబముకు బహుకాలం యుద్ధము జరుగగా సౌలు కుటుంబం అంతకంతకు దిగజారిపోయింది, బలహీనమైపోయింది. స్వార్థపడుతున్న వారిని చూసి బాధపడొద్దు. ఆ విసపు చూపు కలవారు అంతకంతకు ఇంకా 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 క్షీణించిపోతారు. మన బుద్ధి ఎప్పుడైతే సుబుద్ధి కలిగి అతి శ్రేష్టమైన బుద్ధి గలవారమై ఉంటామో, ఎవరు ఎంత మన మీద దృష్టి ఉంచి మనల్ని అనగదొక్కే ప్రయత్నం చేసిన అంతకంతకు దీవించబడతానే ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆశీర్వాదమును ఎవరు ఎప్పుడు ఎన్నడూ ఎవరు అడ్డుకోలేరు. దేవుని ఆశీర్వాదం అడ్డుకోవటం అనేది జరిగే పని కాదది. కారణం ఏమిటో తెలుసా? నీవు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు గనక నీలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు. ప్రభు నీలో నివసిస్తూ ఉన్నాడు. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు. ఈ ఆలయములో యేసయ్య ఉండాలంటే బుద్ధి కూడా బాగోవాలి. అతి శ్రేష్టమైన బుద్ధి గలవారు ఆయన ఉంటాడు. ఆయన మనలో ఉంటే మనకు భయమే ఉంది. ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాగున్నా ఆయన మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు ఆయన నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. దానియేలుతో ఉన్న వారందరూ కూడా దానియేలు అనగదొక్కే ప్రయత్నం చేశారు. రాజు ముందు చెడ్డ చేయాలనుకున్నారు. అదే రాజు దానియేలుకు లోబడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రాత్రి వేళ నా యేసయ్యదే చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఒక నిందైనా నీ మీద వెయ్యాలని సమాజం ఎదుగుతూ ఉందేమో. నీ బంధువులు, నీ కుటుంబం, నీ సమాజం నీ మీద నిందలు మోపే ప్రయత్నములో ఉన్నారేమో. భయపడొద్దు. వారిని చూసి నీ ఆత్మీయతలో, నీ భక్తిలో, నీ చదువులో దిగజారిపోవద్దు. నీ ఉన్న చోట ఎవరైనా నిందలు వేస్తూ నిన్ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో. భయపడద్దు. కానీ ఒకటి మాత్రం దృష్టించుకోవాలి. 1వ అధ్యాయంలో చెప్పబడిన మాట, ఏది రాదు, ఏది కాదు, నా వల్ల అవదు అనే మాట ఏనాడు చెప్పకూడదు మనం. దానియేలు అలా అనలేదు. అదేంటి కల్దీ భాష నాకెలా వస్తుంది, ఈ చదువు నేను ఎక్కడ నేర్చుకోను, నా వల్ల కాదు అని చెప్పాలి దానియేలు. కానీ దానియేలు
ఆ భాష మీద దృష్టి ఉంచాడు. దానియేలు వారి పరిస్థితులన్నిటినీ గ్రహించాడు. ఆ రాజు దృష్టిలోనికి వెళ్ళాడు. తనది కాని ప్రాంతంలో ఆ ప్రజల మధ్య శబాస్ అనిపించుకున్నట్టు బ్రతికాడు. తనది కాని ప్రాంతంలో ప్రజలందరూ సెల్యూట్ చేసే స్థాయికి దానియేలు ఎదిగిపోయాడు. ఒకటే కారణం, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దేవుని బిడ్డ, కాలాన్ని వ్యర్థం చేయొద్దు, సమయాన్ని వ్యర్థం చేయొద్దు. మన తెలివిని, మన జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి చదువుకూర్చున్న యవన బిడ్డ, యవన సహోదరులారా, కాలాలు వ్యర్థం చేయకండి. లాంగ్వేజ్ గ్రిప్ లేకపోతే దేశంలో మనం ఎక్కడా చలామణి కాలేము. ఇందాకే మన సహోదరుడు ఫోన్ చేస్తే అదే చెప్పాను, రే నువ్వు అంత ప్రాంతంలో ఆ ప్రజల మధ్య ఉన్నప్పుడు అర్జెంటుగా నువ్వు హిందూ నేర్చుకో. ఏ ఉద్యోగం చేయనని అనుకో, అక్కడికి వెళ్ళిన ఇక్కడికి వెళ్ళినని అనుకో, ఏది అవకాశం వస్తా దానికి నువ్వు సిద్ధపడిపో. భాష నేర్చుకునే ప్రయత్నం చేయి అర్జెంటుగా నీవు అని చెప్పాను ఇందాక. అయ్యి కాదు అయ్యగారు, దేశమంతా తిరగాలంటే ఈ ఉద్యోగానికి అన్నాడు. అవును, అందులో తిరగాలి. తిరిగితేనే మనకి జ్ఞానం వస్తుంది. రాదు కాదన్న మాట ఏనాడు అనొద్దు. ప్రయత్నం చేయి, ట్రై చేయి. ప్రయత్నం చేస్తే కానిది ఏది ఉండదు. మనం ఉన్నతంగా ఎదగాలి. ఎక్కడెక్కడెక్కడెక్కడ నూతిలో కప్పల్లాగా ఉంటాం కాదు. మనం దేశం మొత్తం చూడాలి కదా. అన్ని పరిస్థితులు మనం చూడాలి, అన్నీ మనం నేర్చుకోగలగాలి. ఎక్కడైనా బ్రతకగలిగే దమ్ము ధైర్యాలు మనం సంపాదించుకోవాలి మనం. కాబట్టి నువ్వు ఎప్పుడు ఆ మాట అనకే అని ఇందాక నేను అతన్ని చాలా సమయం మాట్లాడే విషయాలు చెప్పాను మన సహోదరుడు పండుకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటో తెలుసా? దానియేలును ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి యవనస్తుడు, ప్రతి యవన సహోదరులు ఒక దానియేలు వలె బ్రతకటం మనం నేర్చుకోవాలి. అతను ఉన్నది శర, అతను ఉన్నది ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా అతడు సాధన చేయగలిగాడు. ఆ యవనస్తుడు ఏ లోపము లేకుండా ఆ ప్రజల మధ్యలో బ్రతికాడు. రాజు దృష్టి దానియేలు మీదకి వెళ్ళిపోయే స్థాయికి వెళ్ళిపోయాడు. నా యేసయ్య దృష్టి నీ మీదకి రాబోతా ఉంది. నీ భక్తి, నీ నీతి, నీ పట్టుదల చూస్తే నా యేసయ్య ఆయన మెచ్చుకుంటాడు. దేశంలో ఉన్నత స్థలముల మీద నెక్కించబోతా ఉన్నాడు. ఆ రీతిగా దాని కొరకు ప్రయాసపడదాం. పౌలు గారిని జ్ఞాపకం చేసుకో. గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను, ఉన్నత బహుమానము పొందవలనని నేను గురిని చూసి పరిగెత్తుతా ఉన్నాను. నాకు ఒక లక్ష్యం ఉంది, ఒక గురి ఉంది. దాని కొరకు టార్గెట్ చేశాను నేను. దాని కొరకే నేను పరిగెత్తుతా ఉన్నానంటాడు. ఆ ధ్యాస, ఆ ఆశ, ఆ తపన, ఆ లక్ష్యంతో ముందుకు పరిగెడితే ఒక్కొక్కసారి ఓడిపోయినా, పడిపోయినా లెగాల మరలా. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా మరలా ఓడిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. నేర్చుకునేటప్పుడు కొన్నిసార్లు బలహీనం అయిపోతాం. అయినా తిరిగి లెగాలి. పడిపోని చోట ఉండకూడదు. మరలా లేచి మరలా నిలబడి దానియేలులాగా రాజైన యేసయ్య దృష్టిలోనికి మనం చేరుకుంటే నా యేసయ్య తన కృప మన మీద ఉంచబోతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు మన వినికుడిలో దీవించి ఆశీర్వదించేను కాక. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నేనే ఒక దానియేలుగా మారిపోవాలి. ప్రార్థన చేయి. జ్ఞానము సరిపోవడం లేదా, తెలివి సరిపోవడం లేదా? సొలొమోను ఏం చేశాడు? రాజ్యరికంలోనికి వెళ్ళాలి, సింహాసనం మీద కూర్చోవాలి, మంచి చెడలు వివేచించాలి. నా వయసు చాలదు, నా జ్ఞానము చాలదు, అయితే ఏం చేయాలి మరి? అతడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, మనకు తలుసుకుంటే ఏది అసాధ్యమనేది లేదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, ప్రభువు మనతో ఉన్నాడు. లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పోడు కలిగి ఉన్నావు. నీవు నా జ్ఞానం సరిపోవట్లేదు, నా తెలివి సరిపోవట్లేదు అని అనొద్దు. ఒకవేళ నీలో సరిపోకపోతే, ఆ జ్ఞానం, ఆ తెలివి నీలో లేకపోతే ప్రభువుని అడుగు, యేసయ్యని అడుగు. నాకు ఆ తెలివి ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి అని అడుగు. ప్రభు వాటన్నింటినీ సమకూరుస్తాడు, సహాయం చేస్తాడు. ప్రభు కార్యాలు చేయడానికి సమర్థుడైన నా యేసయ్య నాలో అతి శ్రేష్టమైన బుద్ధి రావాలి, అతి శ్రేష్టమైన బుద్ధి రావాలి. దానియేలు రాజుగారు చెప్తాడు, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడురా. ఒక అన్య దేశపు రాజు ఒక యూదుడైనటువంటి దానియేలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఒక విగ్రహారాధికుడైనటువంటి రాజు దేవుణ్ణి ఆరాధన చేస్తూ యెహోవాను ఆరాధన చేస్తున్న దానియేలు గురించి సాక్ష్యం ఇవ్వగలిగాడు. అలాంటి సాక్ష్యము ఈ రాత్రి వేళ సమయంలో మనం కలిగి ఉండాలి. అయ్యా, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో సాతాను నా బుద్ధి మీద గలిబిలి చేసి నన్ను త్రోవ తప్పించే ప్రయత్నం చేసిన నేను పడిపోకుండా నిలబడే భక్తి నాకు దయచేయండి. నా యవ్వన కాలంలో
నేనేనాడు దిగజారిపోకూడదు, పడిపోకూడదు. అయ్యా నాకు ఆ జ్ఞానము కావాలి. నా జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని కొన్ని భాషలు కూడా నేను నేర్చుకోగలగాలి. అయితే నీవు నాకు సహాయం చేయి ప్రభుని ప్రార్థన చేయండి. దేవుడు జ్ఞానం ఇస్తాడు, దేవుడు కృపిస్తాడు. దానియేలుకి ఇవ్వలేదా? దానియేలు తనది కాని భాష, అతడు యూదుడు, హెబ్రీ భాష మాట్లాడతాడు, అతడు యోధా భాష మాట్లాడతాడు అతడు. కానీ కల్దీయుల భాష నేర్చుకున్నాడు, చదువు కూడా నేర్చుకున్నాడు, మాట్లాడగలడు, చదవగలడు. ఆయన దేవుని బిడ్డ జ్ఞానం సంపాదించుకోండి, ప్రభువుని అడగండి, ప్రభు కార్యాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు సమూయేలు గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు. నోరు తెరిచి దేవుణ్ణి అడగండి.